ఎవరో ఏదో ఒక మాట మాట్లాడుతున్నారని, ఏయో పరిస్థితులను బట్టి నువ్వు సేవలో ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు ముందుకు నడిపించబడలేకపోతున్నావు? ఎందుకు ఈ కుంటితనం? ఎందుకు ఈ బలహీనత? ఎందుకు ఈ నిరుత్సాహం? ఇక చాలని ఎందుకు చేతులు ముడుచుకుంటున్నావు? నీవు చేయవలసిన ప్రయాణం చాలా ఇటువంటి రోషం కలిగిన వాళ్ళ కోసమే యూత్ టెంపుల్స్ నిర్వహించబడుతుంది. మీరే కావాలి. చచ్చిపోతాను, నేను బొమ్మకి నమస్కారం చేయను అనుకున్నటువంటి షద్రక్ లేవనెత్తబడాలి, మెషక్ లేవనెత్తబడాలి, ఒక అబేద్నెగో ఈ స్థలంలోంచి లేవనెత్తబడాలి. విధేయ పరుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పండి. ఆయనకు అనుకూలంగా బతికేవాడి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పండి. ఆయన చిత్తాన్ని చేసేవాడి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పండి. అటువంటి వారిని ఈ పగటి పూట ఏర్పాటు చేయబోతున్నాడు, నియమించబోతున్నాడు, వారికి సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ మీటింగ్ లో నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. నువ్వు దావీదు లాంటి వాడు అనుకుంటే నా దేవుని నిలబెడతాడు. నువ్వు ఎన్నిక లేని వాడు అనుకుంటే నా దేవుని నిలబెడతాడు. ఎన్నిక లేని దాన్ని అనుకుంటే నా దేవుని హెచ్చిస్తాడు. ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఇతడే, నేను అభిషేకించమంటున్న సేవకుడు ఇతడే. యు ఆర్ ద గ్రేట్. నువ్వు ఎన్నిక లేని వాడు అనుకుంటున్నారా? నువ్వే దేవునికి కావాల్సిన వాడవు. హల్లెలూయా. నేను నిలబెడతాను. నిలబెట్టేది నేను, యుద్ధం చేసేది నేను. ప్రయాసపరి భారం మోస్తున్న సమస్త జనులారా,